ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఊహించని శుభవార్తనైతే అందించింది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ 3,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి పంపిణీ చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మరో 2 శుభవార్తలను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనే ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త రేషన్ కార్డులను అంటే పీవీసీ రేషన్ కార్డులను అయితే మనకు పంపిణీ అయితే చేశారు. ఈ పీవీసీ రేషన్ కార్డులను ₹1 కూడా తీసుకోకుండానే లబ్ధిదారులందరికీ అందించారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు ఎవరైతే ఇంకా తీసుకోకుండా ఉన్నారో అటువంటి వారందరూ మీరు మీ సచివాలయంకి వెళ్ళి మీరు కనుక అప్లై చేసుకుంటే మీ యొక్క రేషన్ కార్డు అనేది వితిన్ 15 డేస్ అంటే 15 రోజుల లోపల నేరుగా మీ ఇంటికే పోస్ట్ ద్వారా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ కొత్త రేషన్ కార్డు కోసం మనం కావాలి అనుకుంటే ₹200 చెల్లించి మనమైతే ఈ కొత్త రేషన్ కార్డుని తెప్పించుకోవచ్చు. అలాగే మీ రేషన్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ కనుక దొర్లి ఉంటే అంటే తప్పులు పేర్లు కానీ ఇనిషియల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఆన్లైన్లో మనకి ఇప్పుడు సైట్ అయితే రిలీజ్ చేశారు. ఇక వాటితో పాటు ఎవరినైనా కుటుంబం ఉన్నటువంటి మెంబర్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం, వీటికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే అందించారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు అందించారు. ఇక వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైతే కొత్త రేషన్ కార్డులు తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా నెలకి ₹3,000 చొప్పున పంపిణీ చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోబోయే ముందుగా మనకు రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్సిఐ గూడాలలో ఉన్నటువంటి 8 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఏదైతే మనకు ప్రతి నెల ఫ్రీ రేషన్ కింద కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద సో బీపీఎల్ రేషన్ కార్డు కలిగిన వారికి ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ని ఒకేసారి పంపిణీ చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల రేషన్ని మనకు ముందుగానే పంపిణీ చేస్తున్నారు. సో ఇప్పటికే ఆయా రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ స్టార్ట్ అయిపోయింది. అయితే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, లేకపోతే ఫోన్ ద్వారా కూడా కొంతమంది మాట్లాడుతున్నారండి. సో ఏమంటున్నారంటే, బ్రదర్ మీరేమో అఫీషియల్ అనౌన్స్మెంట్ అని చెప్తున్నారు, కానీ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 1 మంత్కి సంబంధించిన రేషన్ మాత్రమే ఇస్తున్నారు, ఒకసారే మా దగ్గర బయోమెట్రిక్ అయితే వేసుకుంటున్నారనేసి వాళ్ళు చెప్తున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కనుక మనం చూసుకున్నట్లయితే మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి రేషన్ షాపుల్లో ఏం జరిగింది అని అంటే మనకు ఎఫ్సిఐ గూడాల నుంచి స్టాక్ అయితే మనకు మొత్తంగా తీసుకురావాలి. కానీ కొన్ని ఏరియాస్లోకి స్టాక్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయిన తరువాత గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసేటప్పటికి రేషన్ షాపుల్లోకి ఆ 1 నెలకు సంబంధించినటువంటి స్టాక్ అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సో మా దగ్గరకు వచ్చినటువంటి స్టాక్ ప్రకారం మేము 1 నెలదే ఇస్తున్నామని చెప్పేసి 1 నెలది ఇస్తున్నారు కొన్ని షాపుల్లో. కొన్ని షాపుల్లో మాత్రం 3 నెలలు కొంచెం డిలేగా తెస్తారు కదా. సో వాళ్ళు డిలేగా తెచ్చినటువంటి వాళ్ళకి కొన్ని షాపుల్లో 3 నెలల రేషన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే 1 నెల రేషన్కి ఒకసారే వేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, మీకు 3 నెలల రేషన్ ఇస్తే మాత్రమే మీరు 3 సార్లు బయోమెట్రిక్ అనేది వేయాలి. లేదా
మీరు 3 సార్లు బయోమెట్రిక్ ఏసి ఒక నెల రేషన్ తీసుకుంటే మీ రేషన్ డీలర్ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు లెక్క. సో, కాబట్టి జాగ్రత్త పడండి. అండ్ కొంతమంది ఏం చేస్తున్నారంటే 3 నెలల రేషన్‌ని ఒకేసారి తీసుకోవడానికైతే ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ 3 నెలల రేషన్ అనేది ఒకేసారి తీసుకోవచ్చు. లేదనుకుంటే మీకు ఎవరికైతే ఇప్పుడు ఒక నెల రేషన్ ఇచ్చారో వాళ్ళకి మాత్రం వచ్చే నెలలో ఈ 2 నెలల రేషన్ అంటే మే, జూన్ సో, ఇట్లాగైతే స్ప్లిట్ అయితే చేశారన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకు రేషన్ షాపుల దగ్గరికి ఈ వెహికల్స్ అయితే రేషన్ స్టాక్‌నైతే తోలేశారు కాబట్టి, సో, ఇక మనకు మిగిలినటువంటి నెక్స్ట్ మంత్ అయితే మనకు ఈ 2 నెలల రేషన్ అయితే పంపిణీ చేస్తారు. ఏప్రిల్ నెలలో ఏప్రిల్ తెస్తారు. ఇది కొన్ని రేషన్ షాపుల్లో జరుగుతున్నది. సో, కాబట్టి ఇదైతే గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం 100% పక్కా అది. 3 నెలల రేషన్ ఇమ్మని చెప్పి మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగానే ఇస్తారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక దీనితో పాటుగా ఈ రేషన్ బియ్యంతో పాటు మనకు ఈసారి కందిపప్పు, జొన్నలు, రాగులు అలాగే మనకొచ్చేసి ఏదైతే పంచదార ఇవి గోధుమ పిండి ఇవి వాళ్ళ యొక్క ఏరియాస్‌ని బట్టి కొంతమంది డీలర్లు తెస్తున్నారు. కొంతమంది తీసుకురావట్లేదు. సో, గవర్నమెంట్ నుంచి ఎలాగొస్తున్నాయంటే ఈ డీలర్లు కొంత అమౌంట్ అనేది డీడీ రూపంలో కట్టాలక్కడ. సో, వాళ్ళక్కడ కట్టిన తర్వాత కట్టిన దానికి వీళ్ళు సరుకులు పంపిస్తారు. సరుకులు పంపించిన తర్వాత ఈ సరుకులన్నీ కూడా తీసుకొని ఈ సరుకులన్నీ కూడా రేషన్ షాప్ ద్వారా సేల్ చేసి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి అమౌంట్‌ని ఆల్రెడీ వీళ్ళు డీడీ రూపంలో ఇచ్చేశారు కాబట్టి ఈ యొక్క డబ్బులనేది డీలర్లు తీసుకుంటారు. సో, డీలర్లు ముందుగా డబ్బులు గవర్నమెంట్‌కి కట్టి సరుకులు తెచ్చుకుంటారనమాట. సో, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సరుకులు. అక్కడేమో మనకు జొన్నలు ఇస్తారు, రాగులు ఇస్తారు, కందిపప్పు ఇస్తారు. మన డీలర్లు కొంతమంది డబ్బులు ఎఫెక్ట్ చేయలేక అంటే పెట్టుకోలేక ఇట్లాగ తేవట్లేదనమాట. సో, ఇదైతే ఫైనల్ అనమాట విషయం అనేది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చాలామంది రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మేస్తున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మడం ఒక ఎత్తైతే, ఈ రేషన్ సరుకులను తీసుకురావడంలో జాప్యం జరుగుతుంది. సో, ఫైనల్‌గా మనకు ఎటు తిరిగి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారుడికి కొంతమేరకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భావించి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి ఈ వోచర్ విధానాన్ని తీసుకొద్దాము. ఈ వోచర్ విధానంలో తీసుకొనొస్తే వాళ్ళ మొబైల్‌కే రేషన్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌కే ఈ వోచర్ అనేది వస్తుంది. ఈ యొక్క ఈ వోచర్ అనేది మనం తీసుకొని రేషన్ షాప్‌లోకెళ్ళి సరుకులు కొనుక్కోవచ్చు. లేదా ప్రొవిజనల్ షాప్స్‌లో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను కూడా మనం ఈ డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. లేదు మాకసలు సరుకులే వద్దు. మాకు నచ్చిన అంగట్లో మేము మా సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాము. ఈళ్ళిచ్చినటువంటి ఈ వోచర్‌ని కాస్త అకౌంట్‌లోకి డబ్బుల రూపంలో మార్చుకుంటాను అనుకుంటే అది కూడా మనకు మార్చుకోవచ్చు. ఇట్లాంటి అన్ని రకాల ఫెసిలిటీస్‌తో మన యొక్క కేంద్ర ప్రభుత్వం త్వరలో మనకు వచ్చే నెల నుంచి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈ వోచర్ విధానాన్నయితే తీసుకురాబోతుంది. ఈ యొక్క ఈ వోచర్ విధానంలో అర్హత కలిగినటువంటి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క ఈ వోచర్ విధానం తీసుకొచ్చి ఈ వోచర్లో మనకున్నటువంటి అమౌంట్‌కి మనం ఎక్కడైనా సరే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు రేషన్‌లోకి వెళ్ళేసి నాకు రేషన్ బియ్యం కావాలి, రేషన్ బియ్యం కావాలి, వస్తువులు కావాలనుకోండి. అప్పుడు మీరు వచ్చేసి ఆ ఈ వోచర్ ద్వారా స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చనమాట. సో, ఈ విధంగా మనకు రూ. 3000 వరకు గరిష్టంగా ఒక్కొక్క రేషన్ కార్డుదారునికి పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలైతే జారీ చేశారు. సో, ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు అర్హత కలిగినటువంటి అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఇవి మనకు కొన్ని కండిషన్స్. ఇవి గనక మనం క్లియర్ చేసుకున్నట్లయితే ఇక ఎటువంటి ప్రాబ్లం లేకుండా పథకం అనేది స్టార్ట్ అయిన వెంటనే మనం డైరెక్ట్‌గా బెనిఫిట్ అయితే పొందొచ్చు. సో, ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ రూ. 3000 చొప్పున పంపిణీ చేసేందుకు మరియు 2 శుభవార్తలను కూడా మనకు అందివ్వడం జరిగింది. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ యొక్క ఒపీనియన్ కూడా అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి. సో, మీకు బియ్యం ఇస్తే బెటరా? లేకపోతే డబ్బులు ఇస్తే బెటరా? ఏదేమైనా మీ యొక్క ఉద్దేశాన్ని మాత్రం ఖచ్చితంగా మీరైతే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే నోట్ చేయండి. సో, మేము అందరూ కూడా తెలుసుకుంటారు. నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.